హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి శ్వేత గారు, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను సార్. నన్ను అడగాల్సిన అవసరం లేదు, నేను హ్యాపీగా. ఎనర్జెటిక్. సార్ అసలు ఈ మనీ మెడిటేషన్ అంటే ఏంటి సార్? అసలు దీన్ని ఎలా మేనిఫెస్ట్ చేయాలి? వెరీ గుడ్, మంచి క్వశ్చన్. అందరికీ కావాల్సింది, ప్రతి మానవుడు ఎవడైనా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా సరే, ఏదో వస్తున్నారు పోతున్నారు అనుకుంటా, ఇంట్లో ఖాళీ టైం అది, అంటే గాఢ నిద్రపోయే టైం, తెల్లవారుజామున, అదేవిధంగా రాత్రి పడుకునే ముందు ఊరికే కూర్చొని కొంచెంసేపు ధ్యానం, అంటే ఎన్నో వీడియోలో కూడా చెప్పాను నేను, వేలు ముద్ర ఇలా పెట్టుకునేసి స్టడీగా ఇలా కూర్చొని ఇలా పెట్టుకోవాలి. అంటే స్టడీ ఇలా పెట్టుకునేసి ఇటు పెట్టుకుని స్టడీ కూర్చునేసి కళ్ళు మూసేయాలి. చీకట్లో చేసుకోండి వీలైనంత వరకు. ఏం చేయాలి? చీకటిలో వెళ్తురు లేకుండా చేసుకోండి. ఇలా చేసుకుంటే మీ మైండ్ కంట్రోల్కి వస్తుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. మనసు, బాడీలో ఉన్న అణువులు, కణాలు, ప్రతి బాడీలో ఉన్న ప్రతిదీ ఒక ప్రశాంతమైన నీ కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు మీ భర్త నీ కంట్రోల్ ఉంటే నీ మాట వింటాడా లేదా? వింటాడా? వింటాడు. నీ మైండ్ నీ కంట్రోల్ ఉంటే నీ మాట ఉంటుంది. కంట్రోల్ తప్పింది అనుకో, గమ్మని కూర్చొని ఏదో కూర్చోమన్నాడని కూర్చున్నావు అనుకో, నేను బిర్యానీ తిన్నావా, సినిమా చూసినావా, షికార్లు పోయినావా, ఎక్కడెక్కడ తిరిగినావు, ఏమేమి చేసినావా అన్ని తిరిగేస్తుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ అంతే అండి. ఆ మైండ్ని వాడుకోవాలి మనం, ఆ మైండ్కి పని చెప్పాలి. మా మెడిటేషన్ అంటే ఏంటంటే ప్రశాంతగా కూర్చొని చీకట్లు ఇలా పెట్టుకొని చేయడం వల్ల నీకు ప్రశాంతత వస్తుంది, మైండ్ కంట్రోల్కి వస్తుంది, నీ బాడీ నీ కంట్రోల్లోకి వస్తుంది. నువ్వు ఏదైనా సాధించడానికి ఒక పవర్ని ఏర్పరచుకోవచ్చు. అంటే అది ఎప్పుడు? తెల్లవారుజామున ఖచ్చితంగా ఒకటి కావాలంటే ఒకటి వదలాలి, వదులుకోవాలి, తప్పదు. నాకు నిద్ర కావాలంటే అన్నిటి వదిలి నిద్రపో, ఏమీ లేకుండా పోతావు, ఏమీ లేదు జీరోలోకి వెళ్ళిపోతావు. నాకు నిద్ర వద్దు 4 తర్వాత అనేసి కానీ దీన్ని పట్టుకున్నావు అంటే ఊరికి కూర్చోండి. ఇది డబ్బిచ్చుకోనలేదు కదా, ఎవరి కాళ్ళైనా పట్టుకోమన్నారా, ఎవరినైనా అడుక్కోమన్నారా? ఏమి లేదు, నువ్వే దేవుడు నీలో ఉన్నాడు, వాడే నీ ఫ్రెండ్, వాడే నీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్. ఆ మైండ్ని వాడుకోవాలి. ఆ ఎన్ఆర్ మైండ్కి మనం పని చెప్పడం, ఆ మైండ్ని కంట్రోల్లో తెచ్చుకోవడం, ఆ మైండ్ని ఎలా కావాలంటే అలా కంట్రోల్లో తెచ్చుకోవాలి. అంటే ఒక సేవకుడు అయిపోతాడు. ఒక్కసారి కనుక కంట్రోల్లోకి వచ్చేసింది అనుకో, నిన్ను నువ్వు నమ్మేసినట్టు. అంటే దీనికంత కారణం నిన్ను నువ్వు నమ్మి ఇలా కనుక ధ్యానం చేసుకుంటే ప్రశాంతత వస్తుంది, నీకు కావాల్సిందని నువ్వు ఏర్పరచుకోవచ్చు. నీలో ఒక పవర్ ఏర్పడుతుంది, ఒక శక్తి ఏర్పడుతుంది. దీనివల్ల నువ్వు అనుకున్నదంతా సాధించుకోవచ్చు. ఏదైనా, నన్ను డబ్బు గురువు అంటారు అందరూ, డబ్బుతో సహా నేను ఏదైనా చెప్తా. ఏదైనా నీ జీవితంలో ఏ నుంచి చెడ్డ వారికి, అంటే భార్య భర్తల అనుబంధం కావాలన్నా ఏదైనా తెచ్చుకోవచ్చు. అంటే ఈ మెడిటేషన్ కూర్చొని చేయడం వల్ల మీ ప్రశాంతత ఏర్పరచుకొని మీకు కావాల్సిందంతా ఊహించుకోవాలి. ఆ ధ్యానంలో కూర్చొని ఏం చేయాలి? ఊహించడం అంటే డ్రీమ్, కలగనడం అని అర్థం. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ తెలియని వాళ్ళు ఉంటారు కదా, విజువలైజేషన్ అంటాం మామూలుగా. అయితే విజువలైజేషన్ అంటే ఏందో చెప్తున్నాడు, ఏందో అని అనుకుంటారు కదా, వాళ్ళకి అంతా వచ్చి సింపుల్ గా డ్రీమ్ అంటే కలగనడం. నీకేం కావాలి అదే నువ్వు లేనట్టు కాదు. మన సబ్జెక్ట్ లో ఉంది అంటే ఉంది, లేదంటే లేదు, వచ్చిందంటే వచ్చేస్తుంది. అంటే ఉన్నట్టు డ్రీమ్ చేసుకోవాలి. ఎంతసేపు లేనట్టు డ్రీమ్ చేసి, లేనట్టు ఊహించి, లేకుండా చేసుకునేస్తున్నారు. ఈ విధంగా డైలీ మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్ వల్ల దాని పవర్ మీకు తెలియదు, మీకు ఒక శక్తి ఏర్పడుతుంది. ఉదయం చేయాలి. అదేవిధంగా పగులంతా తిరుక్కొని వస్తారు కదా, మళ్ళీ ఎక్కడికి పోతారో తిరుక్కొని మళ్ళీ ఇంటికి వస్తారు కదా, రాత్రి పడుకునే ముందు నీకు పనులన్నీ ఉంటాయి. స్నానం చేయడం, ఇలా భోజనం, ఇలాంటి భార్య భర్తలు మాట్లాడుకోవడం, ఏదో పిల్లలతో మాట్లాడు, ఇవన్నీ పూర్తి చేసుకుంటూ కొంచెంసేపు పడుకునే ముందు రెడీగా ధ్యానం చేసుకుని అట్నే వాలిపోవాలి, అట్టే పడుకునేయాలి. పడుకోవడం వల్ల మళ్ళీ రాత్రి ఉదయం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నీ మైండ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అంటే నువ్వు సంతోష పెట్టుకోవాలి, సుఖ పెట్టుకోవాలి. మళ్ళీ దీనంతా చేసుకున్నప్పుడు అది కంట్రోల్. దానికి ఏమి ఇప్పుడు బజ్జీ తినాలంటే ఆ బిర్యానీ తినాలంటే దానికి బిర్యానీ పెట్టుకుని నువ్వు సంతోష పెట్టుకుని నా కంట్రోల్కి రా అంటే రాదని. నువ్వు సంతోష పెట్టుకుని, సుఖ పెట్టుకుని, అన్ని విధాలు హ్యాపీ చూసుకుంటే నీ సేవకుడు అవుతాడు. అప్పుడు ధ్యానం ద్వారా కంట్రోల్కి వచ్చేస్తుంది. కంట్రోల్కి వచ్చినావంటే నువ్వు ఏదైనా సాధించవచ్చు. నీకు ఏది కావాలన్నా నీ మైండే దారి చూపిస్తుంది, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇలా డైలీ ఉదయం పూట నైట్ పడుకునే ముందు ధ్యానం చేసుకోండి. ఆ శక్తి ఏర్పడుతుంది. ఆ ధ్యానం కొన్న పవర్ ఏంటని మీరే తెలుసుకోవచ్చు. అంటే చక్రాలు కూడా 7 చక్రాస్ కూడా ఓపెన్ అయిపోతుంది ధ్యానం చేయడం వల్ల. అది పాజిటివ్గా ఆలోచించి చేయడం వల్ల. నెగిటివ్గా ఆలోచించేస్తే ఏమి రాదు. అది పాజిటివ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. కాబట్టి ధ్యానం ఎలా చేసుకుంటే ఆ పవర్ని మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఈ రోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం నైట్ ధ్యానం చేసి నాకు కావాల్సిందాన్ని నేను సులభంగా పొందినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.